పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ఈ చలపల్లో ప్రారంభించడం ఆనందదాయకంగా ఉంది. మనం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరి యొక్క సహాయ సహకారాలతో శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ దేశ ధాన్యాగారం అని పేరు. ఇక్కడ రైతుకి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతో అవనిగడ్డ నియోజకవర్గం పూర్తిగా రైతాంగ నియోజకవర్గం. ఇక్కడ వేరే పరిశ్రమలో ఉన్న ఒక పరిశ్రమ ఇవి చాలా వల్ల మూతపడిపోయింది. అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్న పరిస్థితి. అయితే మనం ఎంత తాపత్రయపడినా వ్యవసాయం ఎప్పుడు కూడా సక్రమంగా సాగే పరిస్థితి లేదు. పంట బాగా పండింది, చేతికి అందుతుందన్న తరంలో ఏదో ఒక విపత్తు రావటం, రైతాంగం బాధపడే పరిస్థితులు వచ్చాయి. మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పూర్తిగా జనవనరుల శాఖను నిర్లక్ష్యం చేయటం జరిగింది. ఎక్కడ ట్రైన్లో గొరుగుటెక్ కానీ తూటుపడి కానీ తీయలేదు, ఇరిగేషన్ కెనాల్స్ నేను బాగు చేసిన పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాదాపు 5 కోట్ల రూపాయలతో మనం డ్రైన్ల మీద అలాగే ఇరిగేషన్ కెనాల్స్లోనూ పనులు చేయటం, గురపడెక్క తూటికడ లాంటివి కూడా తీసేసి రైతాంగానికి మేలు చేసే విధంగా మన కార్యక్రమం చేపట్టాం. ఏ కార్యక్రమం చేపట్టినా మనం ప్రకృతిని జయిస్తామంటే మన వల్ల ఏ పని కాదు. ప్రకృతి ఎప్పుడు కూడా మనకి మీద పగపట్టినట్టు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రకృతి యొక్క కటాక్షాలతోనే మనం వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదో ఒక విపత్తు మనకి రావటం, మన ఇబ్బంది పడటం చేస్తుంది. గతం కూడా మన ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు పడటం, ఈ హైవే మీద రోడ్డు పక్కన అందరూ కూడా ఆరబెట్టుకుని ఉన్న ధాన్యం అంతా కూడా మొలకెత్తటం, తడిచిపోవటం. అలాంటి సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు స్వయంగా చూడమని చెప్పి వారు చూసి కొంత వెసులుబాటు ఇచ్చి ఆ రోజున రైతాంగానికి మేలు చేసేలాగా చేశాం. ఎందుకంటే మన గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలియంది కాదు. ఆ రోజున ఇలాగే వర్షం పడితే ధాన్యం, మొక్కజొన్న ఇవన్నీ తెచ్చిపోతే ముందు మీరు హాప్ లైన్లో మీరు అన్నీ తోలండి, తర్వాత మేము ఆన్లైన్ చేస్తామని చెప్పి చివరికి ఆన్లైన్ చేయకపోవడంతో చాలా నష్టపోయారు రైతాంగం. కానీ ఈ ఏడాది మనం ఆ పరిస్థితి రాకుండా తడిచిన ధాన్యాన్ని కూడా మనం కొనుగోలు చేసి రైతుకి న్యాయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేసామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. చాలా చోట్ల పంట వారిపోయిందంతా కూడా నష్టం అయిపోయింది. నిలబడ్డాదా కూడా ఇవాళ నష్టం జరిగింది. నిలబడ్డ పొలంలో కూడా నేను చూశాను, చాలా 30 నుంచి 50% వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇది ఒక చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే పొలం చూస్తే బయట నుంచి చూస్తాను చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ లోపలికి చూస్తే తక్కువ రావటం కానివ్వండి, లేదంటే ఇది నష్టం అధికంగా ఉందని చెప్పి వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించడం జరిగింది. దీని మీద మొన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. కేవలం పడిపోయింది రాయమని చెప్పి అంటున్నారు, కానీ పడిపోకుండా ఉన్నది కూడా వాళ్ళు చాలా నష్టం జరిగిందంటే ఆయనకు నాకు కూడా తెలుసు, నేను కూడా చూశాను. తప్పనిసరిగా రైతుకి మనం ఏదో రకంగా మేలు చేద్దామని చెప్పారు.